వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో విండోస్ డాట్ అలర్ట్ విండోస్ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్స్ గురించి చూసాం. ఎందుకు అవుట్పుట్లో అంటే బాడీలో అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి. అలాగే ఇన్నర్ HTML మెథడ్ కూడా చూద్దాం. ఈ ఇన్నర్ యాక్చువల్గా మనకి జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్ లేకపోతే మెథడ్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్. అంటే ఇక్కడ HTML అనేది క్యాప్స్ ఉంది కదా, కంపల్సరీగా క్యాప్సే యూజ్ చేయాలి. ఓకే, సో ఇన్నర్ HTML పర్పస్ నేను ఇక్కడ 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి కదా, మిడిల్లో ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ పారాగ్రాఫ్లో సంథింగ్ ఏదో ఒకటి రాస్తున్నాను. ఓకే, ఇక్కడ టీకి ఒక ఐడి కూడా ఇస్తున్నాను. ఐడి ఈక్వల్స్ టు రామ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో ఇక్కడ స్లాషెస్ వచ్చి నాకు ఈ ప్లేస్లోకి కంటెంట్ రావాలి యూజింగ్ ద ఇన్నర్ HTML మెథడ్స్. సో ఇన్నర్ HTML మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మెథడ్ ఉంటుంది. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ HTML ఈక్వల్స్ టు, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఈ అనేది క్యాపిటల్ లెటర్స్, బి ఐ క్యాపిటల్ లెటర్స్, కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ వాడాలి. నా ఐడి నేమ్ ఏంటి, రామ్. ఇన్నర్ HTML డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు, సో మీరు ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇవ్వండి. ఈక్వల్స్ టు వెల్కమ్ టు విజయవాడ. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో వెల్కమ్ టు విజయవాడ అనేది ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ ఏదన్నా మిస్టేక్ చేస్తే గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఈ అనేది క్యాప్ స్మాల్ టైప్ చేశాను. ఇప్పుడు చూడండి వస్తుందా రావట్లేదా. సో రాదు, ఎందుకని కంపల్సరీగా జావాస్క్రిప్ట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా కేసు సెన్సిటివ్. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో కన్సోల్ లాగ్ గురించి చూద్దాం.